క్రేఫ్ పేపర్ కావాలి, సిజర్స్, బైండింగ్ వైర్, నైలాన్ థ్రెడ్, టేప్ ప్లాస్టర్. ఇవన్నీ ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతాయండి. టేప్ ప్లాస్టర్ అని అడిగితే ఇస్తారు. అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, మామూలుగా గమ్మీగా ఉండదు, కొంచెం సాగుతుంది కూడా, కొంచెం ఎక్స్టెండబుల్గా ఉంటుంది. ఇది మనకి మీటర్ వైజ్ దొరుకుతుంది, రోల్ కింద కూడా దొరుకుతుందండి స్టేషనరీ షాప్లో. ముందు పేపర్ని తీసుకుని ఒక 2 ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక 4 సెంటీమీటర్స్ విడ్త్లో కూడా కట్ చేసుకోవచ్చు. అట్లా కట్ చేసుకున్న దాని యొక్క లెంగ్త్ వచ్చేసి అరౌండ్ 40 సెంటీమీటర్స్ దాకా ఉంటుందండి. విడ్త్ వచ్చేసేసరికి 4 సెంటీమీటర్స్ ఆర్ 2 ఇంచెస్ అనుకోవచ్చు. వాటిని కొంచెం నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మరీ అంత పర్ఫెక్ట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం రఫ్గా ఆ విడ్త్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అట్లా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక మనకి 40 సెంటీమీటర్స్ లెంగ్త్, అరౌండ్ 4 సెంటీమీటర్స్ విడ్త్ వస్తుంది. మనకి 40 సెంటీమీటర్సే లెంగ్త్ ఉండాల్సిన అవసరం లేదండి. మనకి ఫ్లవర్ సైజు ఎంత పెద్దదిగా కావాలంటే అంత లెంగ్త్ ఉండేలా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా రెడీ అయింది. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వాటిని కట్ చేసేసేయండి. రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్గా చూడండి. అరౌండ్ 2 ఇంచెస్ విడ్త్ ఉంది, 40 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉందన్నమాట. ఫస్ట్ నేను ఒక టిల్టెడ్ పొజిషన్, ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా దాన్ని ఫోల్డ్ చేశాను అనమాట. దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డ్ చేసి దాన్ని కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం స్లోగా రోజ్ ఫ్లవర్ పెటల్ లోపల ఎంత కర్వీగా ఉంటుందో అట్లా రౌండ్ వచ్చేలాగా రోల్ చేసుకోండి. మరీ గట్టిగా కాదు, కొంచెం లూజ్గానే రోల్ చేసుకోండి. కింద టిప్ని పట్టుకుంటూ స్లోగా రోల్ చేసుకోండి, 2 హ్యాండ్స్ యూస్ చేస్తూ. క్లియర్గా చూస్తే రోజ్ ఫ్లవర్ లోపల ఉన్నటువంటి పెటల్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా కొంచెం వదిలేసాను ఆ ట్రయాంగిల్ షేప్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, వెనక్కి పెట్టి థంబ్ని వెనక్కి పెట్టుకొని దాని థంబ్ హెల్ప్ తోటి ఇట్లా రోల్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ని టర్న్ చేస్తున్నాను, థంబ్ హెల్ప్ తోటి టర్న్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ని రొటేట్ చేస్తున్నాను, ట్విస్ట్ చేస్తున్నాను చూడండి. రైట్ హ్యాండ్ని ట్విస్ట్ చేస్తున్నాను, బ్యాక్వర్డ్ ట్విస్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ని టర్న్ చేస్తున్నాను. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ రొటేషన్ జరుగుతుందన్నమాట. దీనివల్ల ఫ్లవర్ సైజ్ పెరుగుతుంది. అలా మనకున్న పేపర్ అన్నంత వరకు చేసేసుకోవాలి. లాస్ట్లో టిప్ని ఫుల్గా వెనక్కి అనేసేయాలన్నమాట. మనం కింద టిప్ని పట్టుకున్నాము, ఆ టిప్ తోటి ఇప్పుడు లాస్ట్ పెటల్ మిగిలిన పేపర్ మొత్తాన్ని వెనక్కి ట్విస్ట్ చేసేసి ఆ రెండిటిని కలిపి థ్రెడ్ తోటి మనం నాట్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఈ నాట్ ఎట్లా వేసుకోవాలంటే ఆ కింద టిప్ పట్టుకుంటే సరిపోతుందండి. పట్టుకుని మామూలు మనం పువ్వులు ఎట్లా మాల కడతామో అట్లానే ఒక 2 నాట్లు వేసుకుంటే టైట్గా ఉండిపోతుంది అనమాట. అట్లా 2 నాట్స్ వేసుకొని తీసేసేయాలి. ఇది మనం టిష్యూ పేపర్స్ తోటి, నార్మల్ పేపర్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కొంచెం పర్ఫెక్ట్ అయ్యాక మనము క్రేఫ్ పేపర్తో చేసుకోవచ్చు. దీన్ని క్రాఫ్ట్ పేపర్ అని కూడా అంటారు. మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతుందన్నమాట. అట్లానే నేను ఒక 6 to 7 పేపర్స్ని 4 సెంటీమీటర్స్ విడ్త్, 40 సెంటీమీటర్స్ లెంగ్త్లో కట్ చేసుకున్నాను. ఇంకొక ఫ్లవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లనే టిల్టెడ్ పొజిషన్లో టర్న్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి దాన్ని మడత పెట్టాను. ఇప్పుడు స్లోగా రొటేట్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం జరుపుకోవడానికి యూస్ చేయాలి, రైట్ హ్యాండ్ని బ్యాక్వర్డ్ టర్న్ చేయడానికి యూస్ చేసుకోవాలన్నమాట. ఆ మూమెంట్తోనే మనకి ఫ్లవర్ షేప్ ఫ్రేమ్ అవుతుందన్నమాట.
చూడండి. క్రేప్ పేపర్తో లుక్ బాగుంటుందండి. మామూలుగా నేర్చుకునేటప్పుడు టిష్యూ పేపర్స్ మనకి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. టిష్యూ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు. లేదు ప్రాక్టీస్ కోసం అంటే నార్మల్ పేపర్తో కూడా, న్యూస్ పేపర్తో కూడా నేర్చుకోవచ్చు. న్యూస్ పేపర్ మనం ఎట్లా ఉంచితే అట్లా వంగదు, కొంచెం ఫర్మ్గా ఉంటుంది. ఈ క్రాఫ్ట్ పేపర్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండి ఎట్లా టర్న్ చేస్తే అట్లా. చూస్తున్నారో లేదో లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తోటి టర్న్ చేసుకుంటున్నా, రైట్ హ్యాండ్ తోటి ఫ్లిప్ చేస్తున్నా, బ్యాక్వర్డ్స్ ఫ్లిప్ చేస్తున్నాను పేపర్ని థంబ్ హెల్ప్ తోటి. అట్లా ఎంత సైజ్ కావాలంటే అంత పెద్ద పేపర్ లెంగ్త్ తీసుకోవాలి. లాస్ట్ది మొత్తానికి మడిచేసేయాలి. ఆ లాస్ట్ దాని యొక్క గ్రిప్తోనూ మనము థ్రెడ్ తోటి నాట్ వేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. మనం మాల కట్టేటప్పుడు యూస్ చేసే నాట్ తోటి నాట్ వేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో. అలా నేను ఒక 5 to 6 ఫ్లవర్స్ తయారు చేసుకుంటాను. అన్నీ రెడీ అయ్యాయండి. అరౌండ్ 1 2 3 4 5 6 7 తీసుకున్నా. నేను ఒక అల్యూమినియం వైర్ తీసుకున్నాను నాకు అవైలబుల్గా ఉందని చెప్పేసి. దాన్ని ఒక 15 సెంటీమీటర్స్ లెంగ్త్లో కట్ చేసుకున్నా వాటి స్టెమ్స్ కోసం అన్నమాట. చూడండి, ఈ అల్యూమినియం వైర్ ఎట్లా వంచితే అట్లా వంగుతుంది. దీన్ని ఫ్లవరింగ్ వైర్ అని కూడా అమ్ముతారు. గోల్డ్ కలర్లో కూడా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. దీన్ని కొంచెం ఇట్లా వంచితే దానికి ఫ్లవర్ చుట్టూతో నాట్ వేసినట్టు జస్ట్ ట్విస్ట్ అండ్ టర్న్ చేసుకుంటూ మనము గ్రిప్ తోటి ఫ్లవర్కి స్టెమ్ లాగా మార్చేసామన్నమాట. ఒక 2 సార్లు ఇట్లా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. అలా అన్నిటికీ స్టెమ్స్ యాడ్ చేసేసుకుందాము. అలా స్టెమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి గ్రీన్ టేప్ని ఎట్లా రోల్ చేయాలో చూపిస్తాను. చూడండి, కొంచెం టర్న్ చేయండి. ఫస్ట్ దాని గ్రిప్ వచ్చిన తర్వాత దాన్ని ట్విస్ట్ చేసి ఆ ఫ్లవర్కి టైట్గా వచ్చేలాగా పట్టుకునేలాగా మనం ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఒక 2 టర్న్స్ చేస్తే అది ఫర్మ్గా గట్టిగా అతుక్కుపోతుంది అన్నమాట. అన్నిటికీ అట్లా చేసేసి తర్వాత మనం ఫైనల్ లుక్ కోసం ఏం చేస్తామో చూద్దాం. చూడండి, ఇట్లా టర్న్ చేసుకున్నాను, అలా ట్విస్ట్ చేస్తున్నాను. అలా ట్విస్ట్ చేసేసరికి ఏమవుతుందంటే నాట్ టైట్ అవుతుంది, ఫ్లవర్ గట్టిగా పట్టుకుంటుంది. రెడీ అయిపోయాయండి. ఇది ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది. ఇదే బెనిఫిట్ అనమాట అల్యూమినియం వైర్ తోటి. ఫ్లవరింగ్ వైర్ అని చెప్పి గోల్డ్ కలర్లో దొరుకుతుంది, అదైనా యూస్ చేయొచ్చు. ఈ టేప్ ప్లాస్టర్ ఏంటంటే కొంచెం గమ్మీ టెక్స్చర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తూ టర్న్ చేస్తామో అది గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఆ ఫ్లవర్కి చుట్టూతో ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఆ ఫ్లవరింగ్ వైర్ని ఆ టేప్ ప్లాస్టర్ని ఆ స్టెమ్కి గట్టిగా పట్టుకునేలాగా ట్విస్ట్ చేస్తే అది అతుక్కుపోతుంది అనమాట. మొత్తం అంతా అక్కర్లేదండి, కొంచెం హైట్లో ఆపేయచ్చు. ఒక 5 to 6 సెంటీమీటర్స్ టేప్ ప్లాస్టర్ని రోల్ చేసేసి ఇంకా కట్ చేసేసేయండి. అన్నిటికీ అట్లా రోల్ చేసుకున్నాక మనం జాయింట్ చేద్దాం, ఒక చిన్న బొకే కైండ్ ఆఫ్ లుక్ రావడానికి. అంతే. కింద నేను కొంచెం వదిలేసానండి టేప్ ప్లాస్టర్ వేయకుండా, మనకు అంత అవసరం లేదు. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. టైట్గా పట్టుకుని టర్న్ చేస్తూ ట్విస్ట్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉంటే కనుక అతుక్కుపోతుంది అనమాట. ఇది టేప్ ప్లాస్టర్. మీటర్ వైజ్ అమ్ముతారు, లేదంటే రోల్ మొత్తం కూడా కొనుక్కోవచ్చు. కొంచెం టైట్ చేస్తున్నప్పుడు గమ్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ వచ్చి గట్టిగా అతుక్కుంటుంది అన్నమాట. ఫ్లవర్స్ అన్నిటికీ ఇట్లా టేప్ ప్లాస్టర్ తోటి రోల్ చేసేసాను. సో స్టెమ్ లుక్ రావడానికి అనమాట. పైన టిప్ దగ్గర నుంచి మనం రోల్ చేసుకుంటాం స్టార్ట్ చేస్తే మనం నాట్ వేసింది అది ఇది అంతా ఏం కనపడకుండా నీట్గా లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పెద్ద ఫ్లవర్ని తీసుకొని
కింద కొంచెం కొంచెం డిస్టెన్స్లో వేరే ఫ్లవర్స్ని యాంగిల్లో సెట్ చేసుకుందామండి ఫైనల్ లుక్ కోసం. అంటే విడివిడిగా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా పెడితే కొంచెం బాగుంటుందన్నమాట. ఇట్లానే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో క్రేప్ పేపర్స్ దొరుకుతాయి. అన్ని కలర్స్ ఉన్న ఫ్లవర్స్ని వాజ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక చిన్న ఫన్ క్రాఫ్ట్, ఎవరైనా ట్రై చేయొచ్చు. మినిమం రా మెటీరియల్స్ ఉంటే సరిపోతుంది. ఏం లేకపోయినా సరే ఇంట్లో ఏదో ఒక వైర్ ఉండనే ఉంటుంది, దాంతో కూడా నేర్చుకోవచ్చు. టిష్యూ పేపర్స్ ఉంటాయి అందరిళ్ళల్లో, అట్లా కూడా ట్రై చేయొచ్చు. నేను కొంచెం కొంచెం యాంగిల్ డిఫరెన్స్లో వాటిని సెట్ చేస్తున్నాను. అన్నిటినీ జస్ట్ ట్విస్ట్ చేస్తున్నాను ఆ వైర్స్కి. దానివల్ల నాకు చిన్న చిన్న స్టెమ్స్ ఉన్నా కూడా పెద్ద వైర్ కింద ఫైనల్గా వస్తుందన్నమాట. ఒక్కొక్క స్టెమ్ ఆధారంగా ట్విస్ట్ చేస్తూ ఒక చిన్న బొకే కైండ్ ఆఫ్ లుక్ని క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇట్లా టర్న్ చేసుకుంటే అది గ్రిప్ఫుల్గా పట్టుకుంటుంది. ముందు మీకు ఫ్లవర్ చేయడం వస్తే మనం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. సాటిన్ రిబ్బన్స్ తోటి ఇట్లా చేసుకొని గమ్ తోటి అంటించుకొని పిల్లలకి క్లిప్స్ కానీ అట్లా అని ఇట్లా అని వేరే వేరే ఐడియాస్ వస్తూనే ఉంటాయండి మనకి. నేను ప్రజెంట్ జస్ట్ నేర్చుకునే థీమ్ కోసం ఇట్లా చూపిస్తున్నాను. నాకు వచ్చిన ఐడియా ఇది. చూడండి ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. వాటిని ఎట్లా కావాలంటే ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో బెండ్ చేసుకుంటూ ఒక మంచి ఫినిషింగ్ లుక్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎట్లా సెట్ చేస్తే అట్లా సెట్ అవుతాయి. పేపర్ నలిగిపోయినా కూడా దాన్ని మనం కొంచెం ఇట్లా అంటే మంచి షేప్ వచ్చేస్తుంది.